కనుక ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సిద్ధపాటు కలిగిన హృదయాలతో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఏ విధమైన అల్లరి లేకుండా, ఏ విధమైన నిద్రమత్తు లేకుండా యేసు నామములో ప్రతి విధమైన క్రియలు లయపరచబడునుగాక. దేవునికి అవకాశం మన సంఘం ఇచ్చునుగాక. పైగా శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. Glory, 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 glory. ఎంతో మంచిగా మీరు ఆరాధన చేసి ఉన్నారు. మరి నెక్స్ట్ వారం నేనైతే అందుబాటులో ఉన్నాను. నాకు ఢిల్లీలో ఒక ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుంది కనుక నేను ఢిల్లీకి నెక్స్ట్ ఆదివారం నేను ఢిల్లీలో ఉంటాను. వెళ్ళడానికి 3 రోజులు, రావడానికి 3 రోజులు పడుతూ ఉంటుంది. 16వ తారీఖున ఎగ్జామ్ రాయబోతున్నా కనుక మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునికి విరుద్ధంగా, దేవునికి దూరంగా వెళ్ళి వేళ వస్తే నా హృదయంలో నేను అనుకున్న ఆలోచన ఏంటంటే, నీ యొక్క మందిరమును, నీ చిత్తమును లేకుండా నేను ఎక్కడికి వెళ్ళయ్యా. ఒకవేళ రాస్తున్నా అది నీకు మహిమ, అది దూరం అయితే నీ పరిచర్య కొరకే నేను సిద్ధపడాలని ఆశపడుతున్నాను. దేవుని కొరతో నేను ప్రమాణం చేసి ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒక శ్రేష్టమైన వాక్యం మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎవరు కూడా తాళం దించడాలు కానీ, పిల్లలతో మాట్లాడినట్లు కానీ, నా కను దృష్టికి కాదు కానీ దేవుని కను దృష్టికి కనబడినట్లయితే నీ మెడలు తలవు. ఏమో మెడలు మంగేవి కాదు. శ్రేష్టమైన దేవుని యొక్క మందిరంలో ఉన్నప్పుడు నువ్వు శ్రద్ధగా దేవుని వాక్యంలో వినాలి. పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు నీ ఇల్లు పిల్లలు ఆడుకునే స్థలం లాగా దేవుని మందిరం మార్చామనుకో, దేవుడు నిన్ను పాడు చేయడం మొదలు పెడతాడు. ఏం చేస్తాడు దేవుడు? నిన్ను, నీ జీవితం ఆటలైపోతాయి. ఇక ప్రభు యొక్క మందిరంలో అనగా ఆయన సంచారం చేస్తున్నప్పుడు ప్రతి హృదయంలో దేవుని వైపు నువ్వు చూస్తే దేవుని బట్టి నీకు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో 2026 సంవత్సరంలో దేవుడు జరిగించబోయే రోజు రాబోతున్నది. బహుమతులు కాదు కానీ నీకు నా దేవుడు ఇచ్చేది శ్రేష్టమైన బహుమానములుగా ఆశీర్వాదములు, ఆయన కృపను పొందుదువుగాక. ప్రతి కుటుంబం దేవుని కృప పొందబోతున్నది. 2026 సంవత్సరము మహిమ కలిగే సంవత్సరము, దీవించబడే సంవత్సరము, ఆయన కృపను పొందే దినముగా దేవుడు 2026 సంవత్సరం అంతా నిన్ను కాచి కాపాడుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చూస్తామంటే నువ్వు బ్రతికున్నావంటే దేని బట్టి బ్రతుకుతున్నావు? నువ్వు గొప్పే. ముందు ఆక్సిజన్ కావాలి. ఏం కావాలి? ఆక్సిజన్ లేకుండా బ్రతుకుతావా? బ్రతకలేదు. ప్రతి మనుష్యుడు బ్రతుకుతున్నాడంటే ఒక ఎయిర్ వల్ల, అంటే గాలి వల్ల. దాన్ని నువ్వు లోపలికి తీసుకోవడం వల్ల నీకు ఆరోగ్యము మంచిగా ఉంటుంది, బ్రతుకుతున్నావని అందరూ చెప్తున్నారు. కట్టే. ఇప్పుడు బండికి పొల్యూషన్ లేకపోతే ఫైన్ ఎందుకు వేస్తున్నారన్న పౌరులు చెప్పాలి. ఎందుకు వేస్తారు? మీ బండి ద్వారా ఆ గాలి అనేది ఎలా ఉంటుందంటే కలుషితంగా మారిపోతుందని చెప్పి పొల్యూషన్ సర్టిఫికేట్ అనేది కావాలంటే నా యొక్క బండి నుంచి ఏది కూడా ఈ యొక్క విషపూరితమైన గాలి అనేది బయటికి వెళ్ళట్లేదని చెప్పి ఏం చేస్తారంటే ఒక సర్టిఫికేట్ అనేది నీకు ఉండాలి. ఆ సర్టిఫికేట్ లేదనుకో నీ బండికి ఏమవుతుంది? ఫైన్ వేస్తుంది. యోగా ఉంటుంది మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో. మోడీ గారు ఒక గొప్ప పని పెట్టారు. అదేంటంటే ప్రతిదినము కూడా యోగా చేస్తూ ఉన్నప్పుడు గాలి తీసుకుని వదులుతున్నప్పుడు నీవు ఆరోగ్యంగా ఉంటామని చెప్పి చాలా విషయాలు మనతో మాట్లాడుతున్నాను. ఈ రోజున ప్రభు నీతో మాట్లాడే వర్తమానం ఏంటో తెలుసా? పరిశుద్ధ ఆత్మ కలిగిన గాలిని పీలుస్తూ ఉండగా, ఆ గాలిని శరీరమును తాగుతూ ఉండగా సర్వ శరీరంలో ప్రతి ఆటంకమున దేవుడు కొట్టివేయనగా. ఆ గాలి నీ కుటుంబం విసిరిందనుకో, ఆ యొక్క గాలి కలిగిన సమస్త మీద అది దర్శించిందనుకో, కలిగిన సమస్తమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చే రోజని దేవుడు ప్రభు వైపు హస్తములు చాపి కొట్ట చాపట్ల స్తోత్ర. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా. ఎప్పుడు పరిశుద్ధాత్మ గాలి నీ మీదకి వస్తుందో తెలుసా?
ఎప్పుడు పరిశుద్ధాత్మ కార్యం నీకు తాగిందో తెలుసా? ఎప్పుడు పరిశుద్ధాత్మ కార్యం నీ కుటుంబం మీద విసిరిందో తెలుసా? ఎప్పుడంటే నీవు దేవుని మాటలో నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు, నిత్యము దేవుడు స్తుతించినప్పుడు, ప్రతి విషయంలో దేవునికి చోటిచ్చినప్పుడు, ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు, ప్రార్థన పూర్వకంగా వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యం నీ మీద వేయబోతున్నది. పరిశుద్ధాత్మ కార్యం నీ కుటుంబం మీదకి ఆయన వేయగా గొప్ప కార్యాలను చూడబోతున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. 2026 సంవత్సరము అట్టి కార్యం మన కుటుంబముల మీద వేయునుగాక. నీ శరీరం మీద అట్టి కార్యం తాగునుగాక. సర్వ శరీరములో నీవు పిలిచే ప్రతి శ్వాస దేవుని వాక్యం అయి ఉండునుగాక. శ్వాసగా దేవుని వాక్యం నెమరు వేసుకో. హృదయంలో, శరీరంలో, సర్వ శరీరంలో నీకు చేస్తూ ఉండగా ఆ తాకిడి నీలో పనిచేస్తూ ఉంటది. అది ఎట్టి బలహీనతతో దేవుని మందిరంలోకి వచ్చావో ఆ తాకిడి రోజు నేను దర్శించుగాక. ఆ తాకిడి మీద వేస్తూ ఉండగా, వీస్తూ ఉండగా, దర్శిస్తూ ఉండగా కృప కలుగునుగా, కృప కలుగునుగాక, కృపే కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేయాలి నువ్వు? ఈ రోజు నుంచి ఏ గాలి కోసం నువ్వు ఆశపడాలి? చెట్ల దగ్గరికి వెళ్ళిపోయి యాసకాలం కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యాప చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని యాప చెట్టు యొక్క గాలి తగిలితే ఆరోగ్యమైన చెట్లు వారు ఎంతమంది లేరు? తులసి మొక్కలు పెట్టుకొని తులసి మొక్కలు మంచిగా ఉన్నంత కాలము కుటుంబము శాపం అంటారంటే దాని నుండి వచ్చే గాలి. కానీ ఈ రోజున ప్రతి కుటుంబంలో పరిశుద్ధాత్మ గాలి విసరణ కాక. నీ కుటుంబంలో తలుపుగా పరిశుద్ధాత్మ గాలి మీరు తాకులు కాక. ఈ యొక్క మందిరంలో ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిందని తెలుసా? ఈ యొక్క మందిరంలో చుట్టూ పరిశుద్ధాత్మ గాలి సంచారం చేసుకోవాలి. ఆహ్వానించాలి. సర్వ శరీరం గాలిని ఆహ్వానించాలి. సర్వ శరీరం పరిశుద్ధాత్మ గాలి నువ్వు తీసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు చూసిన జీవితంలో జ్వరాన్ని గాలి తగలకూడదు. ఎప్పుడు చూసిన చెలుపనే గాలి రాకూడదు. వైరస్ గాలి ఉండగా కరోనా వచ్చిందని అనేకమైన సంవత్సరాలు మనం వింటూ వచ్చాం. అది ఎలా వస్తుందంటే గాలిలో నుంచి, చెన్నై నుంచి వచ్చినట్లుగా ఈ యొక్క గాలి అక్కడి నుంచి వస్తుంది సార్. పరలోక సంబంధమైన నుంచి విసరబోతున్న గాలి. ఆ గాలి నువ్వు కావాలని ఆశపడితే కుటుంబంలో ప్రతి వైరస్ ఏమో కాదు, కానీ ప్రతి ఆటంకంలో గాలి తోసివేయబోతున్నాడు. ఆ గాలిని కుటుంబం మీద రాకుండా శోధని ఆ గాలి ఆపగలిగిన దాని కాబట్టి ప్రభు నాతో మాట్లాడాడు. రాత్రి శ్రేష్టమైన వర్తమానం. ఈ వాక్యములు మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క ఎప్పుడు అన్ని రకాలమైన గాలిని మనం చూసాము, కానీ పరిశుద్ధాత్మ సంబంధమైన గాలి ఉండగా ఆయన తుఫాను వస్తే ఏమి ఎగిరిపోతాయి? చెప్పండి ఏమి ఎగిరిపోతాయి? తుఫాను వస్తే ఏమేమి ఎగిరిపోతాయి? భయపడతారు. పొలాలలో లేదా పంటల వల్ల ఆ యొక్క విత్తనములు ఎగిరిపోతాయి. చెరువుల వాళ్ళైతే చెరువు నీటి పెరగడం వల్ల ఈ యొక్క చాప వెళ్ళిపోతారని భయపడుతూ ఉంటారు. కానీ ఈ గాలి ఎటువంటి గాలి తెలుసా? ఆ గాలికి మనం భయపడచ్చు, తుఫాను గాలికి మనం భయపడచ్చు, కానీ పరిశుద్ధాత్మ గాలి గురించి నువ్వు భయపడవలసల్లా. ఆటంకం ఉంటే నా దేవుడు గాలి బట్టి తొలగించబోతున్నాడు. శ్రమ అయితే దాన్ని తొలగించబోతున్నాడు. 2020 సంవత్సరంలో ఎట్టి ఆటంకము సాతానుని బట్టి ఆ గాలి వచ్చుతో చురుగ్గా పైకెత్తి సంతోషంతో ఆర్భాటంతో కృపను కావాలి. సంబంధమైన గాలి ఎంత సంతోషం! ఆ పరిశుద్ధ ఆత్మ గాలి పొంగొస్తే ఎంతమంది పారిపోయి ఉన్నారు ఇంట్లో? పొంగొస్తే అందరూ వచ్చి ఆవేశపడతారా? ఒకరు ఐదుగురు బాధపడతారా? చెప్పండి. నీకు రాగం వచ్చిందని రాగం నాకు కావాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెప్పండి. ఉన్నారు. నీకు ధైర్యం నచ్చిందా? నాకు వచ్చే బాగున్నారు ఎంతమంది ఉన్నారు? పాపనుడు పరిశుద్ధాత్మ పొందుకుంటుంటే ఆ గాలి నాకు కావాలా, ఆ పరిశుద్ధాత్మ నాకు కావాలా, అభిషేకం నాకు కావాలా. ప్రభు సన్నిధిలో గంతులు వేస్తూ ప్రభుని స్తుతించాలి. ఎన్ని దినాలు ఒక ముసలిదాని లాగా యవనస్తులు ఉండి, ఒక ముసలిదాని లాగా కాళ్ళు లేవలేని దానిలాగా ఎంత కాలము దేవుని సన్నిధిలో ఆనందించలేకున్నాడు. నువ్వు 90 ముసలిదాని అనుకుంటున్నావా?
90 ఏళ్ళు రాకుండా 60 ఏళ్ళు రాకుండా నీ కాలు పట్టిపోతా చేస్తున్నావు. ప్రభు సన్నిధిలో దివారాత్రము దేవుని వాక్యము ధ్యానించడమే కాదు, కానీ ప్రభు సన్నిధిలో పరిశుద్ధాత్మతో నీవు దేవుని సన్నిధిలో స్తుతించడము కాక. ఇక్కడ చూడండి, ఒక గాలిలో మనం చూస్తామంట. నిర్గమాకాండము 14వ అధ్యాయము 8వ వచనం. తొందర రాసుకోవాలి, తలపై నేను వాక్యం స్టార్ట్ చేసినట్టు లేపాలి. నిర్గమాకాండము 14వ అధ్యాయం 21వ వచనం. వాళ్ళు స్టాప్ అనేసరికి అలా ఆగిపోయినట్టు తలెత్తాలి. బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా దేవుడు మార్చి ఉన్నాడు. చెప్పడం దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. బలమైన గాలిని దర్శించాలి రాయక ఆధ్వర్యపు వినబడా. ఇక్కడ మాట నేను చదువుతాను, మీరంతా తాలెత్తండి. నేను చదువుతానే కానీ మీరు తాలెత్తాల్సిందే. రాసుకున్నారా? రాయలేదు. ఇక్కడ ఉన్నారా? ఇక్కడ మనం చూస్తూ ఉంటే మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రంలో తొలగించి దాన్ని ఏం చేశాడు? ఆరిన నేలగా చేశాడు. తలెత్తాలి, తలెత్తాలి. మీకు నేను మలయాళం భాష నేర్చుకోవాలి, మీకు అర్థం అవ్వాలంటే. అప్పుడు అలా తోతుందా? తెలుగు అర్థం కావట్లా, మలయాళంలో తోతుందా? ఇక్కడ చూస్తామంటే మోషే ఇశ్రాయేలు సమూహమును వాగ్దాన దేశంలోనికి నడిపిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క బలమైన శత్రువు ఏం చేస్తున్నాడంటే వెంటాడుతూ 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 ఒక ప్రాంతంలోనికి వచ్చిన తర్వాత ఎదురు చూస్తూ ఉంటే ఏముంది? ఏముంది? ఎర్ర సముద్రం అది. వెనక చూస్తూ ఉంటేనేమో మీరు వాగ్దానానికి వెళ్ళకూడదు, మీరు సంతోషమైన ప్రదేశానికి వెళ్ళకూడదు, మీరు ఆరోగ్యంగా వెళ్ళకూడదు, కుటుంబంలో సమాధానం ఉండకూడదు, కుటుంబంలో భార్య భర్తల బట్ట సంతోషం ఉండకూడదని సాతానుడు వెంటాడుతూ ఉన్న సమయంలో ఒక సేవకుడు నిలబడి, మోషే దైవజనుడు నిలబడి ఏమంటాడంటే ఆ యొక్క అధికారమును తీసుకుని ఏం చేస్తున్నాడు తెలుసా? వెనక వాటి గురించి భయపడవద్దు. 2026 సంవత్సరానికి మనం పెట్టబోతున్నా. ఇదిగో శ్రమ వచ్చిందని, శోధన వస్తుందని 2026 సంవత్సరం గురించి భయపడుతున్నామేమో, కానీ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? బలమైన గాలి రాబోతున్నది. 2026 సంవత్సరం వెళ్తుండగా ఆ గాలి ఏం చేస్తుందంటే ఆ ప్రాంతం ఎదురుగా వస్తే సముద్రం ఉంది కదా, ఇప్పుడు చెరువు మధ్యలోకి పాయం చేద్దాం. చేస్తే బురదగా ఉంటుందా, మంచిగా ఉంటుందా? ఇక్కడ దాకా దిగిపోతాయేమో కదా. కానీ ఆ గాలి, బలమైన గాలి రావడం ద్వారా ఆ నేల కూడా ఆరిపోయింది. ఆ సమయంలో ప్రభువుకి స్తోత్రాలు వచ్చాక వస్తే ఎర్ర సముద్రం ఉంది, ఎలా దాటాలి? ఎలాగ చూస్తుంటే అపవాది, ఎలాగ చూస్తుంటే సమాధానం లేని క్రియలు, ఎలాగ చూస్తుంటే శత్రువు తరగొస్తున్నాడు, ఎలాగ చూస్తామంటే శోధనలు, ఎలాగ వస్తుంటే అపవాది క్రియలు. మరి ఎలా వెళ్ళాలి దైవజనుడా అంటే ప్రభు అంటున్నాడు, ఒక బలమైన గాలిని మధ్యలోకి నేను తీసుకురాబోతున్నా. ఆ బలమైన గాలి ఏం చేస్తుందంటే ఆటంకములు 2 మధ్యలుగా గాలి చీల్చబోతున్నది. ఆ గాలి వచ్చిందంటే ఎటువంటి మార్గం లేని సమయంలో మార్గముల కోసం దేవుడు ఒక సరళమైన, ఒక బలమైన గాలిని పంపిస్తూ ఉండగా అది ఆరిన నేలకు నా దేవుడు మధ్యలో ఏ ఆటంక లేకుండా, రప్ప లేకుండా, బురద లేకుండా. బురద అంటే కాదు, మరణ కాళేశ్వరుడు దిగుపోయిన శోధనలు పెట్టడం 2020 సంవత్సరంలో మనకి ఎంత ఊపైనా, సమాధానం లేని ఊపైనా అది ఉండగా ఈ బలమైన కార్యం చేసి తెలుసా? నీ కాలు బురదలో పడకుండా, నీ కాలు ఊపులో పడకుండా, నీ కాలు శోధనలో పడకుండా, నీవు వల్ల పలికిన వాళ్ళగా అవ్వకుండా, నీ బిడ్డల విషయం గురించి నువ్వు చింతించకుండా, నీ యొక్క చెరువుల మీద ఇంకా వైరస్ వస్తుందా, శోధన వస్తుందా, పిల్ల పెరిగిందా, పిల్ల చిక్కపోతా, ఇదిగో అని ఆలోచిస్తూ ఉన్నావు కనుక బలమైన గాలి రాబోతున్నది. బలమైన గాలి రోజుల మీద వీయబోతున్నది. ఆ గాలి వస్తే ఉండదు, బురదలు అడగ పెట్టడం కాదు, కానీ వాగ్దానానికి నా దేవుడు నడిపించబోతున్నాడు. హల్లెలూయా, సంతోషిస్తా. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కావాలి. హ్యాపీ ఎక్కడ ఉందా? హ్యాపీ చూసారా ఉన్నా? వదిలే స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపవాది వెంటాడినా సరే నీకు ఒక ఆయుధం ఉంది. అదేంటంటే బలమైన కాలి. అదే గాలి తెలుసా? పరిశుద్ధ సంబంధమైన బలమైన గాలి నీతో ఉండాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు నిజంగా చెప్పని కొడుతూ పైకి కొట్టాలా. శ్రద్ధ, శ్రద్ధ, కళ్ళు మూసుకొని కొట్టు, కళ్ళు మూసుకొని కొట్టు. కృప, శ్రద్ధ, గ్లోరీ, హల్లెలూయా. బలమైన గాలి నీతో గ్లోరీ, హల్లెలూయా. మహిమ కలుగుగాక. గ్లోరీ, 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 గ్లోరీ. శ్రద్ధ, శ్రద్ధ, శ్రద్ధ. పరిశుద్ధాత్మ గాలి. పరిశుద్ధాత్మ గాలి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు ఎటు వెళ్తున్నారు? ఆ రోజున తూర్పు వైపు వెళ్ళాలి కాబట్టి ఆ మార్గం నా దేవుడు సరళం చేశాడు. ఆ బలమైన పరిశుద్ధాత్మ గాలి రావడం ద్వారా మార్గం సరళమైంది. ఇప్పుడు మీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభు వైపు హస్తాలను చెప్పండి. హల్లెలూయా. కుడి హస్తాలు. ఎవరు వాగ్దానం కావాలా? ఎవరు సంతోషం కావాలా? ఎవరు సమాధానం కావాలా? ఎవరు నీ హృదయాన్ని గాయపరచకుండా 2020 సంవత్సరాల ఆనందం పొందాలా? ప్రభు ఈ రోజున ప్రవచన వాకుని మీదకి ఆయన బలమైన కారణమని విసురుగాక. ప్రతి హృదయాన్ని దేవుడు దర్శించుగాక. గ్లోరీ, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో చేయాలని పెట్టు యేసు నామములో ఆశ కలిగిన వారు ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఏ దిక్కును వెళ్ళబోతున్నావో, ఏ చోటకు వెళ్ళబోతున్నావో, ఏ ప్రాంతానికి వెళ్తా, తూర్పా, పడమరా, ఉత్తరమా, దక్షిణమా, ఏ దిక్కు వెళ్ళడం ఒక బలమైన గాలి నిన్ను వెంటాడబోతున్నది. ఆ గాలి వస్తుండగా కుటుంబంలో సంతోషము, కుటుంబంలో ఆనందము, కృప కలుగుగాక. Holy Spirit. ఏ దిక్కు వెళ్ళినా, ఏ చోటకు వెళ్ళినా ఆ బలమైన గాలి ఉండడం ద్వారా ఆ యొక్క ప్రదేశము వాగ్దానము 2026 సంవత్సరము ఆనందించే దినాలు నీ కుటుంబంలో జరిగించను కాక. కృప కలగబోతున్నది నీ కుటుంబంలో. ఆనందము నా దేవుడు కలగ చేయబోతున్నాడు. సరళము చేయబోతున్నాడు. ఆటంకము తొలగించబోతున్నాడు. ఏ ఆటంకమైన, ఏ శోధనైనా, ఏ బలహీనమైన బలమైన గాలి విశ్వలాగా, విశ్వలాగా ఆటంకము తొలగిపోతున్నాడు. ఇప్పుడు నీకేమంటుంది? ఏమొస్తుంది? ఆటంకం వస్తే ఏమంటావు? పరిశుద్ధాత్మ గాలిని పంపించయ్యా. అర్థం చేస్తాయి. ఆటంకము బురదలో ఖాళీ లేక ఉపయోగపడడం మళ్ళా మళ్ళా బలహీనతలను అడిగి పెట్టడానికి నీ దేవుడు 6 నెలలుగా మార్చాడు. 2020 సంవత్సరం. హల్లెలూయా. కృప పొందే రోజు రాబోతుంది నీ జీవితంలో. కృప అంటే ఏది కాదు చెప్పరా? ప్రాణములకు దేవుని కృప తోడుగా ఉండడమే. హల్లెలూయా. ఇప్పుడు మెడిటేషన్ మంచిదా? మెడిటేషన్ ద్వారా పీల్చే గాలి మంచిదా? పరిశుద్ధాత్మ గాలి మంచిదా? నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు పీలుస్తూ ఉండే పరిశుద్ధాత్మ గాలిని శరీరంలో కార్యము జరగడం చూడబోతున్నావు. ఈ రోజున ఈ ఆదివారపు రోజున నువ్వు అట్టి కార్యమును పొందబోతున్నా. ఎవరు బలహీనత ఉన్న ఈ రోజును ఇగో ఈ యొక్క మందిరంలో పరిశుద్ధాత్మ బలమైన గాలి దర్శించే రోజున కొట్ట చెప్పట్లు.
సర్వ శరీరంలో ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక ప్రాంతంలో వినండి వాక్యం. ఫస్ట్ చెప్పింది బలమైన గాలి ఎప్పుడు వచ్చింది? ఎర్ర సముద్రమును పాల్చి, అంటే ఆటంకమును తొలగించే గాలి. ఏ గాలి? ఆటంకమును తొలగించే గాలి. ఇంకో గాలి ఏమిటంటే జీవాత్మ ప్రోక్షించబడిన స్థానం ఏదో చెప్పగలరా? దేవుని యొక్క జీవము ఒక ప్రాంతంలో ప్రోక్షించబడిందని ఎక్కడ చెప్పగలరా? అది ఎస్ హల్లెలూయా. అదొక జీవాత్మ గాలి. మొదట చూస్తే ఆటంకమును తొలగించే గాలి. రెండో గాలి మనం చెప్పాలి ఏంటది గాలి? జీవాత్మ గాలి. హెస్కేల్ గ్రంథం 37లో ఉంటుంది. మనం తర్వాత చదువుకున్న టైం లేదు. 37లో మొత్తం చెప్పాలి. ఎండిపోయిన ఎముకల్లోనికి వెళ్ళినప్పుడు ఎండిపోయిన ఎముకల్లో మనం చూస్తే ఎండిపోయిన నరాలు లేవు, బలం లేదు, వాటిలో శక్తి లేదు, ఏ జీవము లేని ప్రాంతంలో హెస్కేల్ భక్తుడు దేవుడు కాబట్టి దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే బ్రతుకుతాయా? 2020 సంవత్సరంలో బలము పొందుకుంటాయా? 2020 సంవత్సరం కార్యము పొందుకుంటాయా? 2020 సంవత్సరం బిడ్డలో మంచి భవిష్యత్తును చూడగలవా? ఇదిగో నష్టపోతున్న నీ యొక్క చెరువు విషయంలో దేవుడి యొక్క కృప కలగబోతుందా అని అడిగితే నువ్వైతే ఏమంటావంటే అది ఏమో 2020 సంవత్సరం చూడాలి. నేనైతే ఇగో సేవకుడు చెప్పిన అది జరిగిందా, అది జరగదా, నేను బలము పొందుకుంటానా, నేను శక్తిని పొందుకుంటానా, నేను కార్యం పొందుకుంటానా, నా కుటుంబంలో సమాధానం వస్తుందా, నా కుటుంబంలో ఆనందం వస్తుందా, ఆటంకములు తొలగించబడతాయా, అది నీకే తెలియదు. సేవకుడు అంటావు కదా. ఈ రోజున జీవాత్మ గాలి నీ మీదకి రాబోతున్నది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఒక్క దైవజనుడు ఆ ప్రాంతంలో నిలబడితే అంత జీవం ఉంటే నీ కొరకు ఏర్పరచబడిన 3 అభిషక్తులైన సేవకులు నీ పక్షాన నీ కుటుంబంలో నిలబడ్డా అవి బ్రతుకుతాయంటే నేను చెప్పే సమాధానం ఏంటి? నిశ్చయముగా అవి బ్రతకపోతున్నాయి. నిశ్చయముగా కార్యాలు జరగబోతున్నాయి. నిశ్చయముగా కృప పొందకపోతున్నాయి. నిశ్చయముగా తన కుటుంబములు లేవబోతున్నాయి. ఇప్పుడు నీ సేవకులైన ముఖ్యం నీకోసం దేవుడు ఏర్పరచాలి. ఒక్క చోటే జీవం పొందుకున్నాయి కదా. నీ కుటుంబాల్లో 2020 సంవత్సరంలో ముగ్గురు సేవకులు నిలబడుతుండ నిలబడిన ఆసక్తి తెలుసా? కుటుంబంలో ఏ సందేహముతో ఉన్నావో, ఏదైతే బ్రతికితా నా యొక్క కుమారుడు తాగుబోతు వ్యసనాలకు రేపై ఎప్పుడు ఆత్మీయతలో చచ్చిపోయాడయ్యా, నా భర్త రక్షణ పొంది ఆత్మీయతలో చనిపోయాడయ్యా, నా భర్త రక్షణ పొంది లోక క్రియలో చచ్చిపోయాడయ్యా, మరి బ్రతుకుతాయా? 2020 మార్పు వస్తుందా? 2020 కార్యము జరిగిందంటే నీ సేవకులు ముగ్గురుగా నీ కుటుంబంలో రావగా ఆయన అడుగు పెట్టగా నువ్వు అనుకోవాల్సింది ఏంటంటే ఈ బ్రతక కలుగుతున్నాయి, ఈ బ్రతకపోతున్నాయి, కార్యము జరిగించబోతున్నాడు దేవుడిని గ్రహించు. హల్లెలూయా. స్తోత్ర 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 స్తోత్ర. నువ్వు లోయలేవు కానీ నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పరిశుద్ధ స్థలమైన దేవుని మందిరంలో ఎంతమంది లేరు? ఎండిపోయిన ఎముకల వంటి వారు, ఎండిపోయిన దేహముల వంటి వారు, ఎండిపోయిన స్థితిలో ఉన్నవారు. అంటే ఎండిపోయిన స్థితి అంటే ఏంటో తెలుసా? నెత్తుల మొత్తులు వదలను ఏంటి? ఎండిపోయిన మొక్కలు, ఎముకలు. ఎంత కాలమైన జీవం వస్తుందా? కొంచెమైన కదిలిక వస్తుందా? కొంచెమైన ఆత్మ పొందుకుంటారంటే ఎంత కాలం చూసినా ఎండిపోయిన జీవము లేని ఒక వ్యక్తులు కానీ ఉంటున్నారు. ఎంత కాలము దేవుడిని పిలుచుకొని ఎండిపోయిన ఎముకలాగా నువ్వు దేవుడి మందిరంలో ఉంటావంటే ప్రభు అంటున్నాడు కుటుంబంలో జీవం లేదు, కుటుంబంలో ఆహారం లేదు, కుటుంబంలో ఆనందం లేదు, కుటుంబంలో సందేహం లేదంటే ప్రభు కృప నీకు కలగాలన్నాడు. దేవుడు సేవకుల నుంచి మాట్లాడి తెలుసా? కృప కలగడం అంటే ఏంటో తెలుసా? ఒక పక్క చూస్తుంటే నా దిక్కుల నుంచి నా దేవుడు ఆహారమును సమృద్ధి నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ యొక్క కుటుంబంలో వచ్చే దైవజనుడు సామాన్య వాడు కాదు, కానీ ఆయన ఎటువంటి వాడు అంటే దేవుని చేత అభిషేకించబడిన దైవజనుడు. ఆ సేవకుడు హస్తములు పెట్టగా అనేక మందిలోనికి కదిలేక అనేక మంది పడకల నుంచి మరణ పడకల నుంచి లేవనెత్తటాము, బలహీనతల నుంచి లేవన్న పడిపోయిన వారందరినీ కూడా జీవాత్మ కలిగిన ఆ యొక్క అభిషేకం గృహంలో పడగా అనేక మార్లు నిలబడి ఉన్నారు. హల్లెలూయా. బలమైన జీవాత్మ గాలి మరలా మనందరం పొందినట్లుగా చెప్పండి. శరీరంలో అడిగిపోయిన వాటిని కూడా జీవింప చేయగలిగిన సత్యమైన వాక్కు
ఎంత గంభీరముగా దేవుని స్తోత్రాలు చేస్తావు. జీవాత్మని కుటుంబం మీద బలమైన గాలి విసరాల. మొదటిది మనం చూస్తుంటే అది ఏ గాలి? ఏ గాలి? ఆటంకమును తొలగించే గాలి. రెండో గాలి ఏంటంటే నీ కుటుంబంలో జీవం వచ్చే గాలి, చిగురించగలిగిన గాలి, అది బ్రతికించగలిగిన గాలి. ఈ గాలి కావాలి. కోళ్ళ గాలి కావాలి. ఎంతమంది దేవుడికి స్తోత్రాలు చేయాలంట. మన మందిరంలో ఏసీ లేదు. ఎంతమంది చాలా మంది వచ్చు. అయ్యా ఎంత కాలం చూసిన మనకు మన యొక్క మందిరంలోనికి ఏసీలు రాలేదే, కూలర్ పెట్టచ్చు కదయ్యా. వేసవికాలం వస్తే పిల్లలు అల్లాడిపోతున్నారు. ఏ చెట్లు చూస్తే చుట్టూ పక్కన చూస్తే చెట్లు లేవా అని అనుకునే వారు ఉన్నారు. కానీ బిడ్డలు తీసుకొచ్చి పెట్టాల్సింది ఎక్కడంటే కూలర్ కానీ ఏసీలు కానీ కాదు. కానీ నీ బిడ్డలకు నీకు అనుకుంటున్నావు ఏసీలో, కొంతమంది పిల్లలు ఏసీలో పడుకుంటున్నారయ్యా, కొంతమంది బిడ్డలు కూలర్లో పడుకుంటున్నారయ్యా, నా బిడ్డలు ఫ్యాన్ కింద పడుకుంటున్నారయ్యా, నా బిడ్డలు ఏసీలో ఇప్పుడు పడుకుంటారని అనుకుంటున్నావు. కానీ నీ బిడ్డలు ఉన్నంత కాలం పరిశుద్ధాత్మ గాలి చేత తాగుబడను కాక కొట్టాలి పైకెత్తిస్తా. నవ్వుతో కొట్టారు, కొంతమంది దిగాలు ఎందుకు కొట్టారు? ఎప్పుడు దేవుని స్తుతించినప్పుడు ఆనందంతో ఎప్పుడు నేను ఒకటి చెప్తా వినండి. పరిశుద్ధ బలిపీఠం నుంచి నేను మాట్లాడుతున్నా. 2026 సంవత్సరంలో కానీ ప్రతి దినమును ఆదివారాలకు వచ్చినప్పుడు ఆనందంతో చప్పట్లు కొట్టు దేవుని కనపరచు. 2026 సంవత్సరం బలమైన గాలి చేతను అనేకమైన కార్యాలు చూడబోతున్నా. నీ కుటుంబంలో ఇదే మాట గొంతు పెట్టుకో. 2026 సంవత్సరం నీ కుటుంబంలో కృప కలగడం చూడబోతున్నా. జీవించబడే కార్యాలు జరిగించునుగా దేవుని బట్టి. మూడు గాలి అయిపోయిన 5 నిమిషాలు ముగిస్తా. మూడు గాలి మనం చూస్తూ ఉంటే అపోస్తుల మీదకి వచ్చిన బలమైన ఆత్మ సంబంధమైన అన్య భాషల వంటి గాలి. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి గాలి ఆటంకమును తోసివేసే గాలి. రెండో గాలి మనం చూస్తుంటే జీవాత్మ ప్రవహించే గాలి. మూడో గాలి చూస్తుంటే అపోస్తుల మీదకి 128 మీదకి వచ్చిన వేడ మీదకున్న గాలి. ఈ రోజున ఎంతమంది లెక్కేసుకుంటే ఒక 100 మంది ఉన్నారా, 110 మంది ఉన్నారా? ఎంతమంది మన మందిరంలోనికి వచ్చినప్పటికీ కూడా ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు నీలో కదిలిక వచ్చినప్పుడు నువ్వు ఆశపడాల్సింది ఏంటంటే పరిశుద్ధ స్థలంలో నిలిచినప్పుడు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే నీలో మూడోదిగా కలగాల్సింది ఏంటంటే అన్య భాషలు కలిగిన అగ్ని నాలుకల వంటి గాలిని మీదకి విసురునగాక. అది వచ్చినప్పుడు ఇదంతా నువ్వు అనుభవించినప్పుడు నీలో ఏం కలుగుతుందో తెలుసా? నిజంగా ఒకప్పుడు అయ్యా ఒళ్ళంతా గ్యాసే. ఏముండేది? ఒళ్ళంతా గ్యాసే. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ గాలే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క గాలి అనేది అందరూ నేను అనుకుంటాను ఈ మూడు గాలి నా మీద విసిరేయ్యా. నిజంగా నా మీద ఆయన విసురుతూనే ఉన్నాడు, విసురుతూనే ఉన్నాడు. ఆటంకం అడ్డొచ్చిన నా దేవుడు దాన్ని ఎలా తోసేస్తాడు అంత ఏసు. 2026 సంవత్సరం నాకు తెలుసు 2026 సంవత్సరం కాదు. కానీ నా జీవిత కాలం అంతా మన పరిచయంలో ఏ ఆటంకం వచ్చినా గాలి తోసివేయబోతాడు. తోసివేయబోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తే ఒక సాక్ష్యం చెప్పడానికి సహాయం ఫస్ట్ చెప్పేసండి. ఎన్ని రకాల విధమైన బలమైన గాలులు ఉంటాయి చెప్పండి పరిశుద్ధాత్మలో? ఆటంకములు తొలగించే గాలి, జీవాత్మ గాలి. ఈ గాలి ఉందే రాదు. సేవకులు అడుగు పెడితే పోతుంది. మొదట మోసే వచ్చినప్పుడు పోయింది. చెరువు దగ్గరగా వచ్చి గాలి ఇస్త్రం అంటే గాలి రాదు. సేవకుడు అక్కడ అడుగు పెట్టగా ప్రార్థించిన దేవుడు పరిశుద్ధాత్మ గాలి విడిచిపోతాడు. ఏ ప్రాంతంలో ఏ ప్రయత్నం చేసినాడో సేవకుడు ప్రార్థించగా ఆటంక సంబంధమైన పరిశుద్ధాత్మ గాలి రాబోతుందని ఇంటి మీదకి. నిశ్చయ విషయంలో ప్రార్థించగా వైరస్ రావడం కాదు, వైరస్ తోసివేసే గాలి రాబోతున్నాడు. అయ్యో చచ్చిపోతున్నప్పుడు జీవాత్మ గాలి విసిరబోతున్నది.
ఆత్మకమైన జీవాత్మైన లేకపోతే అయ్యా అన్నీ కలిగి ఉన్నావయ్యా. ఆ రక్షణ పొందానయ్యా, వాక్యం చదువుతానయ్యా, పాటలు పాడతానయ్యా, అభిషేకం పొందుకుంటానయ్యా. మరి ఇంకోటి ఏంటంటే నాకు కావలసిన కార్యం ఉంటుంది, అన్య భాషలు కలిగి ఉన్న కార్యం నా మీద విసరాలి. అయితే ఒక ప్రాంతంలో ఒక ఎథ్లెటిక్ ఉందంట, ఒక పరిగెత్తి ఒలింపిక్స్ లో మనం చూస్తే ఎథ్లెటిక్స్ అంటే ఏంటంటే జంప్ చేస్తూ పైన విన్యాసాలు చేస్తారు. ఎంతమందికి తెలుసు? కాలి గిరగర తిరుగుతారు, బొంగరాలు తిరుగుతారు, 360 డిగ్రీస్ పెడతారు. అయితే ఒక బుద్ధిస్ట్ సంబంధించిన ఒక కుటుంబంలో ఒక స్త్రీ ఏమైందంటే, ఒక అలా పరిగెత్తే వ్యక్తికి ఒక రోగం వచ్చిందంట. ఏ రోగం వచ్చింది? ఒక వింత రోగం వచ్చిందంటే ఏంటంటే కాళ్ళు చేతులు తెగపోయినాయి అంట, ఇలాగా తిరిగిపోయినాయి అంట. పెరాలసిస్ లాగా వచ్చి కాళ్ళు చేతులు తిరిగిపోయినాడు. తిరిగిపోతుంటే తల్లిదండ్రులు ఎంతో బాధిస్తున్నారంటే, ఏంటి నువ్వు చోట్ల తిప్పారంట, ఏ ప్రాంతం తిప్పినా ఇది వింత రోగమమ్మ, చేతులు మరలా సరాలము అవ్వవు. అలాంటి ప్రయత్నంలో తల్లిదండ్రులు ఏమనుకున్నారంటే, ఇక బిడ్డను మేము చూడలేకపోతున్నాం, మనసులో తొందరగా తీసేసుకో అయ్యా. ముదిన పెళ్లి దీపిక గాలితో ఎగిరిపోతావు. ఎవరన్నా పెద్దల జన్మలో వస్తే ఎగిరిపోవడమే గాలి దెబ్బకి. ఎక్కడన్నా మర్చిపోయిన వాళ్ళకి జ్ఞాపకం చేయండి, గుర్తొచ్చింది. తిరిగిపోయినాయి అంట. తిరిగిపోతే ఏమనుకున్నారు తల్లిదండ్రులు, ఇక చచ్చిపోతే పోవాలి, ఆ బాధ నుంచి చూడలేకపోతున్నామంటే ఒక వ్యక్తి బంధువుడు వచ్చాడంట. ఇన్ని చోట్ల తిప్పావు కదా, ఎన్ని హాస్పిటల్ తిప్పావు కదా, ఒక్కసారి యేసయ్యను నమ్ముకో అయ్యా, యేసయ్యను రక్షకుడు అంగీకరించయ్యా, ఇది ఒక కార్యం జరగబోతుంది అన్నప్పుడు ఆయన అన్నాడంట సరే అని ఒక ప్రాంతంలోనికి ఒక చర్చలోనికి వెళుతున్నాడంట, వస్తున్నాడంట. అట్ట 1 నెల అయింది, 2 నెలలు అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది. ఇక ఆయన ఏమంటున్నాడంటే, సేవకుడు పిలిచిన తర్వాత సేవకుడు అన్నాడంట, ఈ బిడ్డ నిశ్చయముగా నడవబోతున్నది అన్నాడంట. ఎవరంటే నిశ్చయముగా నడవబోతున్నది అనేసరికి ఆనందం కలిగిందంట. మళ్ళా 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు అయింది. తీరా ఒక రోజు చర్చలోకి వచ్చాడంట, అయ్యా ఇన్ని దినాల్లో నా బిడ్డ నడుస్తుందన్నావు కదయ్యా, నా బిడ్డ జీవితంలో కార్యం జరిగిందన్నావు కదయ్యా, ఆటంకాలు తొలగించబడతాయని చెప్పావు కదయ్యా. బిడ్డ చూస్తుంటే ఇంకా ఒక కదలిక రాలా, కాళ్ళలో మార్పు రాలా, చేతుల్లో మార్పు రాలా, హృదయంలో మార్పు రాలా, ఏ విధంగా మార్పు లేకుండా ఉన్నది అని ఏమంటున్నారని చెప్పినప్పుడు పాస్టర్ గారు అంట చాలా బాధపడ్డాడంట. ఏమని చేస్తున్నాడంటే, పాస్టర్ గారు కూర్చొని అయ్యా యేసయ్యా నీవు ఆ రోజు నడిపిస్తానని ప్రార్థన చేస్తున్నాడంట. నాకు పరిష్కారం కావాలంటే ప్రభు యొక్క స్వరం వినపడిన దేవుడు తెలుసా, రేపొద్దున 3:30 గంటలకు ఆ బిడ్డను నేను నిలబెట్టబోతున్నానని చెప్పి ఉన్నాను. అయితే ఈ సేవకుడితో మాట్లాడిన దేవుడు ఆ మనసులో ఉన్న పిల్లకి స్వరం ఏమడుతుందంట, రేపొద్దున 3:30 నేను నిన్ను నిలబెట్టబోతున్నా అనే స్వామి ఏర్పడిందంట. సేవకుడి ఇంటికి వెళ్ళి తండ్రికి ఆ యొక్క తల్లిదండ్రులకు చెప్పాడంట, ఇదిగో నా దేవుడు నాతో మాట్లాడాడు, భయపడవద్దు, వెళ్ళి ప్రవచించు, భయపడవద్దు, వారితో మాట్లాడు అని ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి చెప్పాలి, బిడ్డ నిలబడుతుందంట. ఆ పిల్ల చెప్తుందంట, నిజమే నాన్న, ఆ సేవకుడు చెప్పినట్టుగానే నాకు స్వరం పడుతుంది, 3:30 గంటలకు ఖచ్చితంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు, 3:30 గంటలకు దేవుడు కార్యం చేయబోతున్నాడు, 3:30 గంటలకు నాకు బలహీనత పోబోతున్నది, 3:30 గంటలకి ఏ విధంగా పరిగెత్తాను, ఏ విధంగా ఇంతకుముందు చేశాను నిలబెడతానని మాట్లాడినప్పుడంట ఆ తల్లిదండ్రులు ఏం చేశారంటే చెప్పారంటే, అందరు కౌలు పెట్టారు, దేవుడు రాబోతున్నాడు అంట, నా బిడ్డను నిలబెడతానంటే కొంతమంది పులలేసి పెడుతుంటారు. ఏ బ్యాచ్ 3:30 జరిగిందా చూద్దాం, 3:30 యేసుక్రీస్తు వారు వస్తాడా చూద్దాం అని కొంతమంది బంధువులు అన్నారంట. అయితే తలుపులు తీశారు, దేవుడి కోసం ఏం చేశారు, తలుపులు తీశారు, కిటికీలు తెరిశారు. ఇక 3 గంటలైంది, నెక్స్ట్ రోజు వినాలి, చక్కగా వినాలి వాక్యం. 3 గంటలైంది, ఇంకెంత టైం ఉంది, 1 గంట ఉంది. ఈ 1 గంట సమయంలో ఏం చేస్తున్నారు, లెక్కేసుకుంటున్నారు, 15 నిమిషాలు అవుతుంది. 3:30 గంటల కోసం వేచి చూస్తున్నారు, 3:30 గంటలుగా వేచి చూస్తున్నారు. జరిగిన సంఘటన ఏంటంటే, బలమైన గాలి ఆ కిటికీలోంచి ఆ తలుపులోంచి వచ్చింది, బలమైన గాలి కిటికీలోంచి తలుపులోకి వచ్చి ఆ యొక్క తండ్రి మీద ఉన్న ఆమె మీద పడిందంట. యేసు తిరిగిపోయిన చేతులను చేతులు లైట్గా రావడం మొదలుపడింది. రాజధాని కాళ్ళ కలుపులైన ఆమె
విధానంగా తండ్రి నేను నడవబోతున్నాను. అలాగే ఆ సేవకుడు వస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఆ సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఏ చెయ్యి అయితే పని చేయదంటున్నారో ఆ చెయ్యి తిరగడం మొదలు పెట్టింది. ఏ కాలు అయితే పని చేయదంటున్నారో ఆ కాలు పని చేయడం మొదలు పెట్టింది. ఎవరైతే పరిగెత్తమంటున్నారో, ఎవరైతే ఇంట్లో ముందుగా చెరిగించాలనుకుంటున్నారో వారు పరిగెత్తడము చేస్తూ ఉన్నారంట. ఆ కార్యం జరిగిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆమె అడిగారు, ఏమనంటే మరలా ఒలింపిక్స్ పరిగెత్తుతావా? ఆ బంధువులు అడిగారంట, దేవుడి కాళ్ళ చేతులు బాధించడుగా మళ్ళా పరిగెత్తుతావా, మెడల్ తెస్తావా, ఏం చేస్తావంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? అనేకమైన ప్రాంతాల్లోనికి వెళ్ళి ఈ కాళ్ళతో వరకు ఏదో మెడల్ సాధించడానికి పరిగెత్తినాం, కానీ సాక్ష్యము దేవుని గూర్చి వినడానికి నేను పరిగెత్తబోతున్నా, బ్రతకబోతున్నా, జీవించబోతున్నా. యేసు నామములో ఇప్పుడు ఏమన్నా తెలుసా? 8 సంవత్సరాల నుంచి మన పడకల మీద ఉన్న భర్తలు చూస్తున్నాను. ఎన్ని దినాల్లో మారు మనసులైన బ్రతకాలను చూస్తున్నాను. ఎంత కాలమో ఆరోగ్యముతో బాధతోమన్నా, ఎంత కాలము దేవుడి కార్యములు చేస్తాడని నిరీక్షణతో అనుకున్నాను. ఎంతమంది నేను సత్యం బాగుండు, నేను పోతే బాగుండు, నీకెందుకైనా జీవితం అని హృదయాల్లో ఎన్నో సందర్భాల్లో నువ్వు ఆలోచించావు. కానీ ఇప్పుడు ప్రభు అంటున్న మాట, కొడి హస్తము దేవుని వైపు చాపు. ఎనపడిన చెవుడు మొహల్లారా ప్రభు వైపు చాపోయే సేవలో చెయ్యాలి. ప్రభు వైపు నీ హస్తం ఎందుకు చాపావో తెలుసా? ఎన్నో సందర్భాలు అనుకున్నావు నేను చావటానికి సిద్ధంగా ఉన్నా, ఎన్నో మారు నేను మరణిద్దామని నేను ఆలోచించా, ఎన్నో దినాలు ఎందుకు బ్రతుకు బిడ్డలించి ఆనందం లేదని నేను ఎప్పుడో చనిపోదామని అనుకున్నావు. ఎంతో ఆనందముగా నా భర్తతో జీవించాలనుకున్నా కానీ భర్తలో మారు మనసు లేదు. ఇదిగో భర్త రక్షించబడని ఆనందం పడితే లేక సరిగా పడిపోయాలని అనుకున్నాను. కానీ ప్రభు బలమైన గాలి రోజుని సర్వ శరీరము నీ కుటుంబం మీదక తాగుతున్న నీ బ్రతుకు నీ యొక్క భర్త గృహంలో పడుకొని ఉన్నాడేమో, కానీ ఇక్కడి నుంచి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండగా బలమైన గాలి దర్శించబోతున్నది. ఈ యొక్క ఆదివారం ఉదయం కాలము మధ్యాహ్న కాలము ప్రభు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వారు ఉన్నా ప్రభు బలమైన గాలి వారు దర్శించబోతున్నది. ఏ చోట నిశ్చలముగా బలమైన గాలి విసరబోతున్నది. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. పైకెత్తు కొట్టాలి చెప్పండి. బలమైన జీవాత్మ, బలమైన ఆత్మలో పరిగెత్తే బలమైన గాలి యేసు నామములో నీకు కలుగునుగాక, కలుగునుగాక, కలుగునుగాక. 200 సంవత్సరాల నుండి ఆ గాలి నీ కుటుంబానికి విసురుడు కాక. దేవుడు వాక్యము నీ జీవితంలో ఇంటి బలమైన కాలులు ఎల్లప్పుడూ నీ కుటుంబంలో విసిరి గొప్ప గొప్ప కార్యాలు జరిగించబడదు కాక. అదే గట్టిగా, అదే గట్టిగా ఇక ఊపిరి పడవు, ఇక పడవు. అడిగిపోయిన ఎముకలు జీవించబడదు కాక, బలహీనతలను బలపరచబడదు కాక, కుటుంబంలో జీవము కలుగును గాక, కుటుంబంలో ఆహారంలో సమృద్ధి కలుగును గాక, కుటుంబంలో ఆనందము కలుగును గాక, కుటుంబంలో అన్ని విషయాలలో దిక్కువచ్చి బలమైన గాలి ఎల్లప్పుడూ ఈ కుటుంబంలోని విసురు